నమస్కారం. మనం ప్రస్తుతం వచ్చేసి నర్సాపూర్ అనే గ్రామంలో ఉన్నాము. సో రైతు మాటలో తెలుసుకుందాము. అన్న మీ పేరు? నా పేరు చంద్రయ్య, కామ చంద్రయ్య. అది నర్సాపురం, ఇక్కడ మండల్ దండేపల్లి. మీరు లక్ష్మీ దాదాజీ విత్తనాలు తీసుకున్నారు. ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు? శ్రీధర్ చెట్టు దగ్గర. ఎక్కడ? లక్షపేటలోనా? ఓకే. సో మనం రైతు మాటల్లో తెలుసుకుందాం పంట ఎలా ఉందనేది. ఓకే. లక్ష్మీ దాదాజీ పర్వాలేదు, ఇప్పటికైతే మస్తున్నది. ఏం బీమార్ అనేది ఏం లేదు, మంచిగా ఉన్నది. దీనికి ఒక గుల్కలు వేసినాం అంతే. గుల్కల ద్వారా ఎలాంటి ఇబ్బంది ఏం కాలే, మంచిగా వచ్చింది. దాదాజీ వేసిన తర్వాత మీకు నెల రోజుల వరకు ఎలాంటి రోగాలైనా వచ్చినాయా? ఎలాంటి రోగం రాలేదు. ఇది తట్టుకునేంత శక్తి ఉన్నది. ఇప్పటికైతే ఒక గుల్కలతోటి ఆగేసింది. ఎలాంటి ఇబ్బంది అయితే వరకు లేదు. కత్తెర పురుగు ఏమైనా? కత్తెర పురుగు ఏం రాలేదు. ఒక్కసారి గుల్కలేయగానే ఆగిపోయింది. మొలక శాతం మస్తు ఉన్నది, బాగానే ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమీ ఇది కాలేదు. చూసిన తర్వాత మనకు చూస్తే 35 నుంచి వెళ్ళి 40 దిగుబడి వస్తుంది. ఈ రౌండ్ 18 వచ్చినాయి. ఈ నుంచి వెళ్ళి పొడుగు 40% ఉన్నాయి. చంద్రయ్య గారు, మనం రైతులకు మీరు రైతులకు సందేశం ఇవ్వగలుగుతారా? ఈ కంకి చూస్తే బాగున్నది. రైతులు ఈ విత్తనాన్ని వాడచ్చు. తెలుసుకున్నది ఏమంటే, కంకి మనకు గింజ కూడా నిండుగా ఉన్నది. సో దీని వలన అధిక శాతం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెండు చూసినా కానీ చిన్నగా ఉంటుంది. ఈ చిన్నగా ఉండడం వల్ల ఏమంటే గింజలు అధికంగా ఉంటాయి. దీనివల్ల దిగుబడి అనేది పెరుగుతుంది, అధికంగా ఉంటుంది. దీనివల్ల కంకి అనేది పడిపోదు. సో రైతు సోదరులు, మీరు మొక్కజొన్న తీసుకునే విషయంలో దాదాజీని ఎంచుకోండి, అధిక లాభాలు పొందండి. ధన్యవాదములు.